వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, గోవిందరాజు విష్ణువు యొక్క కలియుగ అవతారంగా తిరుపతిలో వెలిసారని మనం చెప్పుకుంటాం. అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఇదే డౌట్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామి కదా కలియుగ అవతారం, మళ్ళీ కల్కి అవతారం కలియుగంలో ఎందుకు వస్తుందా అని, ఒకే యుగంలో 2 అవతారాలుగా ఎందుకు వస్తున్నారా అని. సో అప్పుడే విష్ణువు అవతారాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, విష్ణువు యొక్క అన్ని అవతారాలు మనం చూసుకుంటే ఆయన అవతారం దాల్చేది ప్రతిసారి మెయిన్ రీజన్గా దుష్టుల్ని శిక్షించడానికే. అందుకే వరాహ అవతారంలో హిరణ్యక్షుణ్ణి చంపిన, రామ అవతారంలో రావణాసురుణ్ణి చంపిన, కృష్ణ అవతారంలో కురుక్షేత్ర యుద్ధం మొత్తం నడిపించిన, ఇంకా నరసింహస్వామి అవతారం, మత్స్య అవతారం, వామన అవతారం, ఇలా ప్రతి అవతారంలో ఆయన పుట్టింది దుష్ట శిక్షణ కోసమే. అలాగే కలియుగం అంతరించేటప్పటికీ కలిని చంపేందుకు కల్కి అవతారంగా ఖచ్చితంగా పుడతారు. మరి మన వెంకటేశ్వర స్వామి కలియుగంలో దుష్ట శిక్షణ కోసం కాకుండా ఎందుకు అవతరించారో అదే ఇప్పుడు తెలుసుకుందాం. వీటితో పాటుగా శ్రీనివాసుడి కళ్యాణం గురించి, కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పు గురించి, అసలు ఆయన భూమిపైకి వచ్చిన కారణం గురించి, అప్పటి వరకు 7 కొండలపైన పద్మావతి లక్ష్మీదేవులతో మనిషి రూపంలో నివసించి దర్శనమిచ్చిన శ్రీనివాసుడు ఇప్పుడెందుకని స్వయంభుగా విగ్రహ రూపంలో మారి భక్తులకు దర్శనం కలిగిస్తున్నారు, ఈ విషయాలన్నీ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి శ్రీనివాసుడు భూమిపైకి వచ్చిన కారణం తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఆయన విగ్రహం రూపంలోకి మారిన కారణం తెలిసి ఉండదు. ఈ వీడియోలో అన్ని వివరంగా చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈలోపు నా వీడియోని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగం మొదలైపోయింది. లోక కళ్యాణం కోసం మహర్షులంతా ఒక యజ్ఞం మొదలు పెడతారు. ఇంతలో నారదుడు అక్కడికి వస్తారు. మహర్షులందరితో ఈ యాగఫలాన్ని స్వీకరించేది ఎవరు, కలియుగాన్ని సంరక్షించేందుకు మీరు ఎవరిని ఆహ్వానించారు అని అడుగుతాడు. మహర్షులు కొంతమంది బ్రహ్మదేవుణ్ణి పిలుద్దామని, కొంతమంది శివుడిని పిలుద్దామని, కొంతమంది విష్ణువుని పిలవాలని చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి భృగు మహర్షి వచ్చి, కలియుగంలో ఎవరి దర్శనం వల్ల భక్తులు కష్టాలు పోయి సర్వ కోరికలు తీరుస్తారో వాళ్ళకే ఈ యాగఫలం దక్కుతుంది. వాళ్ళ ముగ్గురిలో ఎవరు అర్హులో నేను పరీక్షించి చెప్తాను అని చెప్పి గబగబా సత్యలోకానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవుడు వేదాలను పఠిస్తూ, సరస్వతీదేవి వీణ వాయిస్తూ భృగమహర్షి రాకను చూడరు. దాంతో కోపించిన భృగమహర్షి బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవు అని శపించి కైలాసానికి వెళ్తారు. అక్కడ శివపార్వతులు నాట్యంలో కేలి ఆడుతుండగా తన రాకను పట్టించుకోలేదని భృగమహర్షి శివుడిని చూసి, నీవు లింగధారణలో మాత్రమే పూజింపబడతావు అని శపించి వైకుంఠానికి వెళ్ళిపోతారు. అక్కడ విష్ణువు నిద్రలో ఉండగా లక్ష్మీదేవి కాళ్ళు పడుతూ ఉంటుంది. అప్పటికే భృగమహర్షి కోపం తారస్థాయిలో ఉండడంతో అతని కాలుతో విష్ణువు ఛాతిపైన తన్నుతాడు. వెంటనే విష్ణువు నిద్రలేచి క్షమించమని అడిగి తన రాకను గమనించలేదని చెప్పి ఆయనను కూర్చోబెట్టి కాలు నొక్కుతూ ఉంటారు. భృగమహర్షికి అరికాలలో ఒక కన్ను ఉంటుంది. దానివలనే అతనికి అంత జ్ఞానం, అంత గర్వం కూడా. విష్ణువు కాలు నొక్కుతూ నొక్కుతూ ఆ కన్నును చిదిమేస్తారు. దాంతో అతని గర్వం దిగిపోతుంది. విష్ణువుని క్షమించమని వేడుకుంటాడు. కలియుగంలో మీరే రక్షణ కల్పించాలని యజ్ఞానికి ఆహ్వానించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తూ ఉన్న లక్ష్మీదేవి కోపంతో విష్ణువుని, నా స్థానమైన మీ వక్షస్థలాన్ని ఆ భృగువు తన్నితే మీరు కోప్పడకుండా ఆయనకు మర్యాదలు చేశారు. నేను ఇంకిక్కడ ఉండలేను, కరవీరపురంలో కలహాపూర్కి వెళ్ళిపోతున్నా అని లక్ష్మీదేవి విష్ణువును వదిలి భూమిపైకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఒక్క క్షణం కూడా ఉండలేనని విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా భూమిపైకి మనిషి రూపేణ వచ్చేస్తారు. ఆ ప్రదేశమే వెంకటాచలం, ఇప్పుడు తిరుపతిగా పిలుస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 కారణాలు కనిపిస్తాయి. విష్ణువు భూమిపైకి వచ్చింది లక్ష్మీదేవి కోసం, ఇంకా భృగు మహర్షి కలియుగంలో భక్తుల్ని రక్షించమని వేడుకున్నందుకు, అంతేకాని దుష్టుల్ని చంపేందుకు కాదు. అందుకే ఈ అవతారాన్ని దశావతారాలలో ఒకటిగా పరిగణించరు. అందుకే వెంకటేశ్వర స్వామి చరిత్ర మొత్తంలో ఆయన ఎవరిని చంపినట్టు ఎక్కడా ఉండదు. ఆయన కేవలం అవతరించింది మనల్ని రక్షించేందుకే. సో ఇప్పుడు అర్థమైందా మీకు, విష్ణువు వెంకటేశ్వర స్వామిలా కలియుగంలో అవతరించింది దుష్ట శిక్షణ కోసం కాదు, లోక రక్షణ కోసం అని. సో మొత్తం మీద వెంకటేశ్వర స్వామి వెంకటాచలకొండపై దిగిపోతారు. లక్ష్మీదేవి తిరిగి రావాలని ఒక చింత చెట్టు కింద తిండి తిప్పలు లేకుండా ధ్యానం చేస్తూ ఉండిపోతారు.
ఆయన చుట్టూ పెద్ద పుట్ట ఫామ్ అవుతుంది. శ్రీనివాసుడిని ఆ స్థితిలో చూడలేక బ్రహ్మ మహేశ్వరులు లక్ష్మీదేవిని పట్టు విడిచి శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళమని అడుగుతారు. లక్ష్మీదేవి ఒప్పుకోదు. సరే అని చెప్పి బ్రహ్మ మహేశ్వరులు లక్ష్మీదేవిని ఒక సాయం చేయమని చెప్పి వారిరువురు ఆవు దూడల్లా మారితే లక్ష్మీదేవి ఆ ఆవు దూడల్ని చోళరాజుకు తీసుకెళ్లి అమ్ముతుంది. చోళరాజు ఆవుల మందలో వీటిని కూడా కలిపి మేపడానికి పంపుతాడు. ఆ ఆవు పుట్ట కింద ఉన్న విష్ణువుని కనిపెట్టి తన పాలను పుట్టలో విడిచిపెట్టి శ్రీనివాసుడు ఆకలి తీర్చేది. ప్రతిరోజు ఇలాగే జరిగేది. రోజు ఆవు పాలు ఖాళీ అయి తిరిగి రావటం చూసి చోళరాజు గోపాలకుడిని మందలిస్తాడు. తర్వాత రోజు ఆ గోవుల కాపరి ఆవును రహస్యంగా చూస్తాడు. పుట్టలో ఆ ఆవు పాలు విడిచిపెట్టడం గమనిస్తాడు. కోపంతో తన చేతిలో ఉన్న గొడ్డల్ని ఆవుపైకి విసురుతాడు. ఆవును కాపాడేందుకు శ్రీనివాసుడు పుట్టలోంచి అమాంతం పైకి లేస్తారు. ఆవుకి అడ్డంగా నిలబడటం వలన గొడ్డలి శ్రీనివాసుడికి తగులుతుంది. శ్రీనివాసుడి తల నుంచి రక్తం దారలుగా పారుతుంది. అదురు చూసిన గోవుల కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు. తర్వాత చోళరాజు అక్కడికి చేరుకుంటాడు. శ్రీనివాసుడు చోళరాజుని చూస్తూ, నీ క్రూరత్వంతో కాపరిని భయపెట్టావు. దాంతో కాపరి మోగప్రాణి అయిన ఆవుపై గొడ్డలి విసిరాడు. వీటంతటికీ మూల కారణం నీవే అని చోళరాజుని పెసాజిగా మారిపోవుగాక అని శపిస్తారు. అప్పుడు చోళరాజు అంత పెద్ద శిక్ష విధించొద్దు అని వేడుకుంటాడు. శ్రీనివాసుడు పెసాచిగా కొన్నాళ్ళు నీవు గడుపుతావు. ఆ తర్వాత పుష్కరునిలో స్నానం చేస్తే నీ శాప విమోచనం అవుతుంది అని చెప్తారు. అంతేకాకుండా ఆ తర్వాత నువ్వు మరలా ఆకాశరాజులా జన్మిస్తావు. నీ కూతుర్ని నాకిచ్చి వివాహం చేస్తావు అని కూడా చెప్తారు. అలాగే మరణించిన గోపాలకుడు నన్ను కలియుగంలో మొట్టమొదటిగా దర్శనం చేసుకున్నందువలన తిరుపతిలో నా దర్శనం భక్తులకు మొదలయ్యాక ప్రతిరోజు మొట్టమొదట యాదవులకు సంబంధించిన గొల్లవాళ్లే దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాతే మిగిలిన వాళ్ళకి దర్శనం కలుగుతుంది అని శ్రీనివాసుడు చెప్తారు. అందుకే ఇప్పటికీ తిరుపతిలో గొల్లవాళ్ళకి సంబంధించిన వాళ్ళలో ఒకరు మొట్టమొదట ద్వారం ఓపెన్ చేసిన వెంటనే దర్శించుకుంటారంట. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి తాను నివసించేందుకు స్థలాన్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఆ క్షేత్ర పరిపాలకుడైన వరాహమూర్తి శ్రీనివాసుడికి కనిపిస్తారు. చూసారా, ఇక్కడ ఇద్దరు కూడా విష్ణు అవతారాలే, కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ కర్తవ్యాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే వరాహస్వామి స్థలాన్ని నీకు ఇస్తాను, నాకేమిస్తావు అని శ్రీనివాసుడిని అడుగుతారు. శ్రీనివాసుడు తన దగ్గర ఉన్న లక్ష్మి తనను విడిచి వెళ్ళిపోయిందని చెప్తారు. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదని కూడా చెప్తారు. కానీ నేనివ్వగలిగినది రాబోయే కాలంలో భక్తులు నా దర్శనానికంటే ముందు మిమ్మల్ని ప్రథమ దర్శనం చేసుకుంటారు. మొదట పూజలు నైవేద్యం మీకు చెందాకే నేను స్వీకరిస్తాను అని శ్రీనివాసుడు వరాహస్వామితో చెప్తారు. వాటికి అంగీకరించి వరాహస్వామి స్థలంతో పాటుగా తనకు ఎంతో సేవ చేస్తున్న వకులాదేవిని కూడా శ్రీనివాసుడు ఆలనా పాలనా చూసుకునేందుకు పంపిస్తారు. అప్పుడు వరాహస్వామి వకులాదేవితో ఇలా అంటారు, ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే. ద్వాపర యుగంలో నీవు యశోదవి. అప్పుడు కృష్ణుడు కంసుని వధించేందుకు వ్రేపల్లను వదిలి వెళ్ళిపోతే కృష్ణుడు పెళ్లి చూడలేదని చాలా బాధపడ్డావు. ఈ జన్మలో మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్తారు. దానికి వకులాదేవి సంతోషించి శ్రీనివాసుడిని చూసుకుంటూ ఉంటుంది. కొన్నేళ్లు ఇలా గడిచాక తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం అనే నగరాన్ని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి పెద్ద కుమారుడుగా ఆకాశరాజు పుడతాడు. మీకు గుర్తొచ్చిందా? ఇందాక చోళరాజుని శ్రీనివాసుడు పిశాచిగా మారిపో అని శపించారు కదా, అతను మళ్ళా ఆకాశరాజుగా పుడతారని కూడా చెప్పారు కదా. అతనే మళ్ళీ ఆకాశరాజుగా పుట్టాడు. ఇతనికి ఒక సవత సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు తొండమాన్ చక్రవర్తి. వీళ్ళిద్దరి పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆకాశరాజు, అతని తమ్ముడు తొండమాన్ చక్రవర్తి. అయితే ఆకాశరాజు ఆయన భార్య సంతానం కోసం యజ్ఞం చేయాలి అనుకుంటారు. దానికోసం ఒక స్థలాన్ని చూసి దున్నుతుండగా ఒక పద్మంలో ఆడ శిశువు వాళ్ళకి దొరుకుతుంది. ఆమెకు పద్మావతి అని పేరు పెడతారు. ఆ తర్వాత ఆకాశరాజుకి వసుదాసు అనే కొడుకు కూడా పుడతాడు. పద్మావతీదేవి యుక్త వయసుకు వస్తుంది. ఒకరోజు నారాయణవనంలో పద్మావతి చెలికత్తెలతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా మదమెక్కిన ఏనుగును తరుముతూ శ్రీనివాసుడు అక్కడికి వస్తారు. పద్మావతీదేవిని చూసిన క్షణమే ఆయన మనసు చెలిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతారు. ఏదో కోల్పోయినట్టుగా ఇంటికి తిరిగి వస్తారు శ్రీనివాసుడు. అది గమనించిన వకులాదేవి ఏమైందని అడగగా పద్మావతీదేవి గురించి చెప్తారు.
నువ్వేమీ బాధపడకు నాయనా, ఈ వివాహం నేను కుదుర్చుకుని వస్తాను అని వకులాదేవి బయలుదేరుతుంది. ఈలోపు బ్రహ్మదేవుడు సోది చెప్పే ఆమెలాగా మారి ఆకాశరాజు భవనానికి వెళ్ళి శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని గత జన్మ స్మృతుల్ని గుర్తు చేస్తారు. లోక కళ్యాణం కోసమే పద్మావతీదేవి మీకు దొరికిందని కూడా చెప్తారు. ఆ తర్వాత వకులాదేవి, ఆకాశరాజు ఇద్దరూ ఈ వివాహాన్ని అంగీకరించి సుముహూర్తాన్ని నిశ్చయిస్తారు. శ్రీనివాసుడు ఆనందంతో వివాహానికి సిద్ధపడతారు. గరుడని సప్తలోకాలకి పంపించి బ్రహ్మ మహేశ్వరులను, దేవాది దేవతలను, మొత్తం స్వర్గలోకాన్ని వివాహానికి ఆహ్వానిస్తారు. అందరికీ ఉండేందుకు మందిరాలను నిర్మించమని విశ్వకర్మకు కూడా చెప్తారు. ఇక్కడి వరకు బాగానే జరిగింది. ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి. బ్రహ్మదేవుడు శ్రీనివాసుడిని పక్కకు పిలిచి అందరికీ భోజనాలు పెట్టాలి, పెళ్లికి సామాన్లు పట్టుకు వెళ్ళాలి, మీ దగ్గర చూస్తే లక్ష్మి లేదు, ఏం చేద్దాం మరి అని అడుగుతారు. దాంతో శ్రీనివాసుడు ఒక్కసారిగా కంగారు పడి ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు కుబేరుణ్ణి పిలిపించి 14 లక్షల బంగారు ముద్రికలను అప్పుగా అడగమని చెప్తారు. కుబేరుడు కూడా ఇస్తా అని చెప్తారు. కానీ ఇది కలియుగం కదా, ఈ నోటు మీద మీరు సంతకం చేయండి అని అడుగుతారు. శ్రీనివాసుడు కూడా సరే అని సంతకం పెడతారు. మళ్ళీ కుబేరుడు మీ సంతకం ఓకే కానీ సాక్షి సంతకం ఉంటే బాగుంటుంది కదా అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ సంతకం పెడతారు. మళ్ళీ కుబేరుడు 2 సాక్షులు ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని అడుగుతారు. అప్పుడు ఈశ్వరుడు కూడా సంతకం పెడతారు. వాళ్ళతో పాటు పక్కనే ఉన్న చింత చెట్టును కూడా సంతకం పెట్టమని అడుగుతారు. అలా అందరూ సంతకం పెడతారు. ఇప్పటికీ కూడా ఆ ప్రామిసరీ నోటు తిరుపతిలో ఉందంట. ఓకే, మరి అప్పెలా తీరుస్తారని శ్రీనివాసుడిని కుబేరుడు అడగగా, నాకు భక్తిభావంతో ఎవరైతే కానుకలు వేస్తారో అవి నీ వడ్డీగా చెల్లిస్తానని, అసలు కలియుగం అంతమయ్యేటప్పటికి ఇస్తా అని చెప్తారు. మొత్తం మీద పెళ్లి పనులు మొదలైపోయాయి. శ్రీనివాసుడు మాత్రం దిగాలుగా కూర్చుంటారు. ఎందుకని అడగగా లక్ష్మీదేవి లేని లోటు తాను భరించలేకపోతున్నానని చెప్తారు. ఒక ఐడియా కూడా ఆలోచిస్తారు. వెంటనే సూర్యుడిని పిలిపించి, సూర్యదేవ, మీరు వెళ్ళి లక్ష్మీదేవితో నాకు అస్సలు బాలేదు, అన్నపానీయాలు కూడా తీసుకోవట్లేదని కళ్ళు తుడుచుకుంటూ లక్ష్మీదేవికి చెప్పండి. మీరు చెప్తే ఖచ్చితంగా ఆమె నమ్ముతుంది, ఎందుకంటే ఆమె ప్రతినిత్యం మిమ్మల్ని పూజిస్తూ ఉంటుంది అని చెప్తారు. సూర్యుడు కూడా సరే అని వెళ్ళి అలాగే లక్ష్మీదేవితో చెప్తారు. లక్ష్మీదేవి తన స్వామికి ఏమైందో అని కంగారుగా శ్రీనివాసుడి దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత ఇదంతా ఆయన మాయని తెలుసుకుని పద్మావతి దేవితో వివాహం గురించి కూడా తెలుసుకుంటుంది. అప్పుడు శ్రీనివాసుడు లక్ష్మీదేవితో ఇలా చెప్తారు. దేవి, నేను రామ అవతారంలో ఉన్నప్పుడు నీవు సీతవి. ఆ కాలంలో వేదవతి అనే ఒక యువతి విష్ణువునే పెళ్లి చేసుకుంటా అని తపస్సు చేస్తూ ఉండేది. ఆ సమయంలో రావణాసురుడు కన్ను ఆమెపైన పడటంతో ఆమె అగ్నిప్రవేశం చేసింది. అప్పుడు అగ్నిదేవుడు ఆమెను కాపాడి అగ్నిలోకంలో దాచి ఉంచాడు. ఆ తర్వాత నిన్ను రావణాసురుడు అపహరిస్తుంటే నీవు అగ్నిప్రవేశం చేస్తే నిన్ను అగ్నిలోకంలో దాచి ఉంచి నీ బదులుగా వేదవతిని మాయాసీతగా రావణుడు అపహరించేలా అగ్నిదేవుడు చేశాడు. ఆ తర్వాత రామరావణ యుద్ధం అనంతరం మాయాసీతగా ఉన్న వేదవతి అగ్నిప్రవేశం తిరిగి చేయగా నీవు బదులుగా బయటకు వచ్చావు. ఆ సమయంలో నీవు వేదవతిని ఏమైనా కోరుకోమని అడిగావు. ఆమె నన్ను వివాహం చేసుకోవాలి అని కోరుకుంది. ఆ యుగంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి కలియుగంలో నేను వివాహం చేసుకుంటాను అని మాటిచ్చాను. ఆమెనే ఇప్పుడు పద్మావతిగా జన్మించింది అని చెప్తారు. దానికి లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. చాలామందికి రామాయణంలో ఉన్న మాయాసీత గురించి తెలీదు. గోరఖ్పూర్ వారి ఆధ్యాత్మ రామాయణం చదివితే, అందులో అరణ్యకాండం చదివితే ఖచ్చితంగా మాయాసీత గురించి మీకు తెలిసే ఉంటుంది. తర్వాత శ్రీనివాసుడి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతుంది. శ్రీనివాసుడు పెళ్ళయ్యాక 6 నెలల పాటు కొండ క్రింద అగస్త్యముని ఆశ్రమంలో దగ్గరలో నివసిస్తూ ఉండేవారు. తర్వాత పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు మరణిస్తాడు. ఆకాశరాజు చనిపోవడంతో అతని కొడుకు మరియు అతడి తమ్ముడు తొండమాన్ చక్రవర్తి ఇద్దరూ రాజ్యం కోసం కొట్టుకుంటూ ఉంటారు. తర్వాత శ్రీనివాసుడు ఇద్దరి మధ్యలో సంధి చేసి ఇద్దరినీ సరిసగం పరిపాలించుకోమని చెప్తారు. తొండమాన్ చక్రవర్తి అంటే వెంకటేశ్వర స్వామికి అమితమైన ప్రేమ. ఒకరోజు శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తితో, ఎంతకాలమని నేను నా భార్య ఇంకొకల ఆశ్రమంలో ఉంటాము, మాకు కూడా ఒక మందిరాన్ని 7 కొండలపైన నిర్మించి ఇవ్వు,
అదే ఆనంద నిలయంగా ప్రసిద్ధి చెందుతుంది అని అడుగుతారు. ఆ మందిరం ఎలా ఉండాలంటే 2 గోపురాలతో, 3 ప్రాకారాలతో, 7 ద్వారాలతో, శ్రేష్టమైన ధ్వజస్తంభంతో ఉండాలి. ఇంకా ఆస్థాన మండపం, యాగ మండపం, గోశాల, వివిధ వస్తువుల్ని భద్రపరుచుకునే విధంగా వివిధ గదులు, అతి సుందరంగా రాతి నిర్మాణంతో చేయించు అని వెంకటేశ్వర స్వామి స్వయంగా తొండమానికి చెప్పి నిర్మాణం చేయించుకుంటారు. దానికి తొండమాన్ చక్రవర్తి కూడా ఆనందంగా ఒప్పుకుని శ్రీనివాసుడిని ఈ భాగ్యాన్ని నాకే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలనుంది అని అడుగుతారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా చెప్పడం మొదలు పెడతారు. సత్యయుగంలో నేను వరాహ అవతారంలో ఉన్నప్పుడు నిషాదుడు అనే పేరుతో నువ్వు ఈ కొండపైనే విగ్రహ రూపంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఎంతో సేవ చేసి మరణించావు. ఆ తర్వాత జన్మలో కూడా రంగదాసుడిగా జన్మించావు. ఇంకా వైకానసుడు అనే ఇంకొక భక్తుడు కూడా నాకు సేవ చేయాలని కోరుకున్నాడు. మీరిద్దరూ కలిసి అదే విగ్రహ రూపంలో ఉన్న నన్ను సేవించుకున్నారు. ఈ క్రమంలో ఒకరోజు రంగదాసుడు పేరుతో ఉన్న నువ్వు పూజ కోసం పూలు కోసేందుకు కొలను దగ్గరికి వెళ్ళావు. అక్కడ ఒక జంట కలిసి ఉండడం చూసి కామానికి గురయ్యావు. పూజకు ఆలస్యంగా పూలను తీసుకొచ్చావు. దాంతో వైకానసుడు కోపించి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అప్పుడు నేను ప్రత్యక్షమై నిన్ను నీ కామ కోరికలు తీర్చుకునేందుకు మరల జన్మలో జన్మించి ఆ తర్వాత తొండమాన్గా పుట్టి మరలా నాకు సేవ చేస్తావు అని నీకు వరం ఇచ్చాను. అలానే వైకానసుడిని కూడా కలియుగంలో నాకు పూజ చేసేది వైకానసులు మాత్రమే అని వరం ఇచ్చాను అని చెప్తారు. ఈ విషయాలన్నీ విని తొండమాన్ చక్రవర్తి ఆనందంగా మందిరం పనులు మొదలు పెడతారు. ఆ తర్వాత మందిరం పూర్తవుతుంది. మందిరం ఓపెనింగ్ పెద్ద ఉత్సవంగా చేసి దానికి బ్రహ్మ, మహేశ్వరులు, దేవాది దేవతలు వచ్చారు. వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి అనగా భూదేవి, లక్ష్మీదేవి అనగా శ్రీదేవి ఇద్దరితో కలిసి భూదేవి, శ్రీదేవి సమేతుడే మందిరంలోకి ప్రవేశించారు. అప్పుడు బ్రహ్మదేవుడితో చేయబడిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. అప్పుడు బ్రహ్మదేవుడు 2 దీపాల్ని వెలిగిస్తారు. అది చూసి ముచ్చటపడిన వెంకటేశ్వరుడు ఈ జ్యోతులు ప్రతినిత్యం వెలుగుతూనే ఉండాలి. ఏ రోజైతే ఈ జ్యోతులు ఆరిపోతాయో అప్పుడు కలియుగం అంతం దగ్గర పడుతుందని అర్థం. ఆ క్షణం నేను తిరుపతిని విడిచి వైకుంఠానికి ఆనంద నిలయంతో సహా వెళ్ళిపోతాను అని శ్రీనివాసుడు చెప్తారు. అలా ఆలయ ప్రతిష్ఠ జరిగిపోయింది. అయితే ఈ తొండమాన్ చక్రవర్తి ఉన్నాడు కదా, ఇతను రహస్యంగా వెంకటేశ్వరుని కలిసేందుకు ఆలయ నిర్మాణం సమయంలోనే స్వరంగాన్ని డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి గదిలోకి వెళ్ళేలా నిర్మించుకున్నాడు. ప్రతిరోజు వెంకటేశ్వరుడు సేవ అయిపోయాక ఆయన భూదేవి, శ్రీదేవితో కలిసి విశ్రాంతి తీసుకునేవారు. తొండమాన్ చక్రవర్తి చాలా తప్పులు చేస్తూ ఉండేవాడు. వాటిని శ్రీనివాసుడు భరిస్తూ వచ్చేవారు. ఎందుకంటే తొండమాన్ అంటే శ్రీనివాసుడికి ఇష్టం కదా. తర్వాత ఒకరోజు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు కడుపుతో ఉన్న తన భార్య, కొడుకుతో వచ్చి ఇలా అడుగుతాడు. మహారాజా, మా నాన్న మరణించారు. ఆయన అస్థికలు కాశీలో కలిపేందుకు నేను వెళ్తున్నాను. కడుపుతో ఉన్న నా భార్య, బిడ్డలు మీ సమక్షంలో ఉంటే క్షేమంగా ఉంటారని భావించి ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్తాడు. దానికి తొండమాన్ కూడా అంగీకరించి నీవు క్షేమంగా వెళ్ళు, దిగులు చెందకు, నీ భార్య బిడ్డలను క్షేమంగా నేను చూసుకుంటాను అని చెప్పి పంపిస్తాడు. బ్రాహ్మణుడి భార్య చాలా అందంగా ఉంటుంది. ఎవరికన్నైనా తన మీద పడుతుందేమో అని చెప్పి అతి జాగ్రత్తతో ఒక మందిరంలో వాళ్ళిద్దరినీ ఉంచి వాళ్లకు కావలసిన సదుపాయాలన్నీ ఇచ్చి మందిరానికి తాళం వేసి అటువైపు ఎవ్వరూ వెళ్ళకూడదు అని తొండమాన్ ఆదేశిస్తాడు. 6 నెలలు గడిచిపోతుంది. బ్రాహ్మణుడు తిరిగి వస్తాడు. రాజుకు నమస్కరించి తన భార్య బిడ్డల్ని పంపమని అడుగుతాడు. తన భార్యకి ఎవరు పుట్టారు అని కూడా అడుగుతాడు. రాజు ఒక్కసారిగా కంగారు పడి ఆ విషయమే మర్చిపోయాడనుకుని నీకు ఆడపిల్ల పుట్టింది అని అబద్ధం చెప్తాడు. వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి సేవకు వెళ్లారు, రేపు వస్తారు, నీవు ఇంటికి నిశ్చింతగా వెళ్ళు అని చెప్పి పంపించేస్తారు. ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తి గబగబా మూసిన తలుపు తెరిచి చూడగా అక్కడ భార్య, కొడుకు ఇద్దరూ అస్థికలు పడి ఉండడం చూస్తాడు. దాంతో రాజు భయపడి కంగారుగా స్వరంగ ద్వారం నుంచి వెంకటేశ్వరుడు ఏకాంత గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఆ వేళలో ఆ గదిలో తొండమాన్ని చూసిన భూదేవి భూతీర్థ బావిలా మారిపోతుంది. శ్రీదేవి ఏమో పూలబావిలా మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి కోపాద్రిక్తుడై అయినా సరే కోపం అణుచుకుని జరిగినది తెలుసుకుంటారు. ఆ భార్య బిడ్డల అస్థికలు తెమ్మని చెప్తారు. వెంకటేశ్వర స్వామి నీటిలో కంఠం వరకు మునిగి
ఆ నీటిని వాళ్ళ అస్థికులపై జల్లగా భార్య బిడ్డలు ఇద్దరూ బ్రతుకుతారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి తొండమాన్తో ఇలా చెప్తారు. తొండమాన్, నీ కృత్యాలు మితిమీరిపోతున్నాయి. ఇంకా ఇక్కడ నేను మనిషి రూపేణ ఉండను. స్వయంభు విగ్రహ రూపంలో మాత్రమే మీ అందరికీ దర్శనమిస్తాను. మీ కష్టాలను తీరుస్తాను. మిమ్మల్ని సర్వదా రక్షిస్తాను అని చెప్పి విగ్రహంలా మారిపోతారు. అలా తిరుపతిలో విగ్రహ రూపేణ మనకి దర్శనం కల్పిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ రూపాన్నే మనం తిరుపతిలో దర్శించుకుని తరిస్తున్నాం. అంతేకాదు, మనతో పాటుగా మనకు కనబడిన విధంగా, మనకు కనబడిన మార్గంలో దేవాది దేవతలంతా వెంకటేశ్వర స్వామిని నిజ రూపంలో దర్శించుకుని తరిస్తారంట. ప్రతిరోజు స్వయంగా బ్రహ్మదేవుడే సుప్రభాత సేవ చేస్తూ ఉంటారంట తిరుపతిలో. అందరూ చెప్పండి, గోవిందా గోవిందా. ఈ వీడియో కోసం నేను చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేశాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోవాల్సిన స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో ఆ స్టోరీస్ కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.